అనంతపురంలో స్నేహలత దారుణ హత్య అచ్చం దిశ ఘటననే గుర్తుకు తెస్తుంది. డ్యూటీ ముగించుకొని వస్తున్న స్నేహలతను అత్యంత దారుణంగా చంపేశారు దుండగులు. ధర్మవరం నుంచి అనంతపురం వస్తున్న స్నేహలతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత పొట్ట కింది భాగంలో నిప్పు అంటించారు. దీంతో స్నేహలత శరీర భాగం కొంత కాలిపోయింది. యువతిని చంపి నిప్పంటించడం చూస్తుంటే దిశ ఘటనను తలపిస్తోంది. అనంతపురంలోని అశోక్ నగర్ లో ఉంటున్న స్నేహలత 10 రోజుల కిందటే ఉద్యోగంలో చేరింది. హాకీ క్రీడాకారిణి అయిన స్నేహలతను కొంతకాలంగా రాజేష్ వేధిస్తూ ఉండటంతో ప్రాక్టీస్ వదిలిపెట్టి ధర్మవరంలోని ఎస్బీఐలో ఉద్యోగం చేరింది. ప్రతిరోజు లాగే మంగళవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని బయటకొచ్చింది. 6:30కు తండ్రికి ఫోన్ చేసి గంటలో ఇంటికి వస్తాను అని చెప్పింది. 7:30 అయినా రాకపోవడంతో స్నేహలతకు తండ్రి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, స్నేహలత ఇంటికి రాకపోవడంతో విషయం తన భార్యకు చెప్పారు. రాజేష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ ఉండడంతో ఆమె తల్లిదండ్రులు మొదట అతన్నే అనుమానించారు. రాత్రి 9 గంటల సమయంలో రాజేష్ ఇంటికి వెళ్లి తన కూతుర్ని ఏం చేశావో చెప్పమంటూ నిలదీశారు. తనకు తెలియదని రాజేష్ సమాధానమివ్వడంతో రాత్రి 9:30కు అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమ్మాయేం చిన్నపిల్ల కాదు కదా, వస్తుందిలే, ఉదయం రండి వెతుకుదామంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని స్నేహలత తల్లిదండ్రులు చెబుతున్నారు. సార్ మా పాప రాలేదు సార్, సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్, కొంచెం చూడండి సార్ అంటే ఎవరు నువ్వు ఎవరు మాట్లాడతారు, మీ పిల్ల ఆగిపోయింది అంటే జాబ్ పోయింది సార్, ఇట్లా ఎస్బీఐ దాంట్లో చేస్తాను సార్, క్రెడిట్ కార్డులో జాబ్ వచ్చి 15 రోజులు అయింది సార్, నా కూతురు ఎప్పుడు 6:30 కల్లా 7 కల్లా ఇంటికి వస్తుంది సార్, ఇంతవరకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది సార్, బస్ స్టాప్కి పోతాననింది, ఇంతవరకు రాలేదు సార్, పాప సెల్ కూడా ఆఫ్లో ఉందంటే ఏం మాట్లాడుతున్నావు, చిన్నపిల్ల ఏమన్నా జాబ్ చేస్తుంది కదా, వస్తుందిలే ఏమైతుందిలే అని చెప్పి అన్నాడు ఆయన అంత ధీమాగా మాట్లాడితే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలే. సర్లే ఉన్నిలే అని చెప్పేసి దిశ యాప్ సెల్లో డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పిన 4 రోజుల కిందటే, మీకు చాలా ఇది ఉందమ్మా, వాటితో ముప్పు ఉంది, దిశ యాప్ చేసుకోండి, ఎప్పుడైనా ఏమైనా జరిగితే కానీ నొక్కండి దాన్ని అని చెప్తే దిశ యాప్లో చేస్తే ఏ దేశమో అని అంటే అనంతపూర్ సార్, మాది అశోక్ నగర్ సార్ అంటే పో 1 టౌన్ కంప్లైంట్ ఇచ్చుకోపో అని చెప్పి పెట్టేసినారు సార్. వాళ్ళు దిశ యాప్ అంటే మళ్ళీ అది ఏ యాప్ నాకు అర్థం కాలేదు సార్. నా పిల్లలకి యాప్ చేసుకోండి అమ్మా, మీకు సేఫ్టీ ఉంటుందని నేనే 4 రోజుల కిందటే చెప్పినాను సార్. ఆ దిశ యాప్ చేస్తే యా దేశం నీది, పో కంప్లైంట్ ఇచ్చుకోపో అన్నారు సార్. నేను ఇంక ఎక్కడి పోయి ఎవరికి చెప్పాలా సార్. రాత్రి మీరు యాక్షన్ తీసుకుంటే నా బిడ్డ బతికుండేదేమో, ఆ పిల్ల బతికి ఎప్పుడు చంపినారో ఏమో తెలియదు, కాల్చినారు సార్. ఆ పిల్లకి 18 సంవత్సరాలు సార్ నా పిల్లకి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ధర్మవరం సమీపంలో ఉన్న బడన్నపల్లిలో జరిగిన అవానమైన సంఘటన పైన ప్రజా సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక దళిత యువతిని అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన పైన అనంతపురం జిల్లా వాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే బాధిత కుటుంబ సభ్యులు ఒకటి చెప్తున్నారు. డౌన్లోడ్ మోజ్.